భారతదేశంలో వందలాది కంపెనీలని విద్యుత్ తయారీ కంపెనీలు ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం. సోలార్, విండ్, అట్లాగే జల విద్యుత్తు, పునరుత్పాదక విద్యుత్ అంటే నీళ్ళని మళ్ళీ మళ్ళీ తిప్పుతా దాని నుంచి కరెంట్ తయారు చేయడం ఇదంతా. ఎందుకయ్యా అంటే మ్యాక్సిమం ఎలక్ట్రిఫికేషన్ వైపుకి దేశాన్ని తీసుకెళ్ళడం ద్వారా పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, బొగ్గు వాడకం తగ్గించాలా, ఇతరత్ర పొల్యూటెడ్ వ్యవస్థని తగ్గించాలన్నట్టు. దాంతో వందలాది కంపెనీలు కాదు వేలాది కంపెనీలు వస్తున్నాయి. వేల కోట్ల రూపాయలు కాదు లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. ఇలా వచ్చిన కరెంటుకి ఒక లెక్క రూల్ ఏంటంటే మనం ఆ కరెంటుని వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు. నువ్వు ఆ కరెంటు వాడినా వాడకపోయినా సరే వాడికి డబ్బులు కట్టాల్సింది. అంటే 500 యూనిట్లకి నీకు అవసరం ఉండి నువ్వు 1000 యూనిట్లకి అగ్రిమెంట్ చేసుకుంటే 1000 యూనిట్లకి డబ్బులు కట్టాల్సిన మన బిల్లులు పెరుగుతున్నది. అందుకే మనం కరెంటు వాడకపోయినా సరే బిల్లు కట్టాల్సింది వాళ్ళకి. తద్వారా ఆ డబ్బులు మన దగ్గరనే పడతాయి. పరిశ్రమలు వస్తే రేపు పొద్దున అప్పుడు కరెంటు ప్రాబ్లం రాకుండా తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయం గుదిబండగా మారుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది ఒక సంక్షోభం అయితే చైనా ఇప్పుడు ఇంకో కొత్త సంక్షోభం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది మనల్ని. ఈ ఎలక్ట్రికల్ అంటే మన దగ్గర కరెంట్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది కాబట్టి కరెంటు వాహనాలని పెంచుతున్నారు, ప్రోత్సహిస్తున్నారు, పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతుంది అన్న ఉద్దేశం. ఇప్పుడు ఆ పరిశ్రమకు సంబంధించిన అంటే ఎలక్ట్రిక్ వాహనాలు 2 వీలర్లు కావచ్చు, 4 వీలర్లు కావచ్చు, 3 వీలర్లు కావచ్చు, ట్రక్కులు కావచ్చు, ఇవి తయారు చేసే వ్యవస్థలు ఇండియాలో క్రమంగా పెరుగుతున్నాయి. దాన్ని దెబ్బ కొట్టే ఎత్తుగడ ఇప్పుడు చైనా చేస్తుంది. దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్ చైనా నుంచి వస్తూ ఉంటుంది. వెహికల్ ఇండస్ట్రీకి సంబంధించి చైనా టాప్ వరల్డ్ సప్లై. ఇందులో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అంటారు. ఇవి ఎక్స్పోర్ట్ కంట్రోల్ చేసి పడేసింది. తద్వారా ఈ మ్యాగ్నెట్స్ దొరకడం కష్టం. ఎలక్ట్రిక్ మోటార్లకు సంబంధించి ఓవర్ 30 ఇండియన్ షిప్మెంట్స్ దీనివల్ల ఆగిపోయినాయి. ఇప్పుడు చైనా ఆపేసింది కావాలని. ప్రొడక్షన్ టైమ్ లైన్స్ మొత్తానికి కూడా రిస్క్లో పెట్టేసింది. తద్వారా 2 వీలర్ మార్కెట్స్ దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంది, ఇతరత్రా దెబ్బతినేటటువంటి పరిస్థితిని సృష్టిస్తుంది.